కొరుట్ల పట్టణంలో సర్వే నంబర్ 265లో గల వక్ఫ్ బోర్డ్ భూమిని కొంతమంది కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారు. కొరుట్లలో ఉన్న వక్ఫ్ బోర్డ్ భూమి సర్వే నంబర్ 265లో గల 37 గుంటల పూర్తి విస్తరణ గెజెట్ నంబర్ 3A తేదీ 18/1/1990లో సీరియల్ నంబర్ 9989 సిచ్యువేటెడ్ కొరుట్ల టౌన్ దర్గా హైదర్ సంబంధించిన భూమి. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సంబంధించిన ఈ భూమి ఇతరుల విక్రయాలు చేయడానికి నిషేధమని, ఇట్టి సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ గాని నిర్మాణాలు గాని నిషేధం అని, వక్ఫ్ బోర్డు ఆస్తి ఉన్నందున ఈ యొక్క భూమి చట్ట ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందని తెలుసు అని తెలిపారు. కానీ గత కొద్ది రోజులుగా సర్వే నంబర్ 265 భూమి పట్టణ మధ్యలో నేషనల్ హైవే 63కి ఇరువైపున ఉండడం వలన ఈ భూమికి విపరీతమైన విలువలు పెరగడంతో కొద్దిమంది ఈ భూమిని ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయంలో కొరుట్లకు చెందిన కమిటీ మెంబర్లు ఇట్టి భూమిని ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని కాపాడాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. మున్సిపల్ అధికారుల పనితీరుని ప్రశ్నిస్తూ ఇట్టి సర్వే నంబర్లు కొనడం, అమ్మడం నిషేధం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇవ్వడం కొన్ని అనుమానాలకి దారితీస్తుందని కొరుట్ల వక్ఫ్ బోర్డ్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్లు ఆరోపించారు. ఉన్నత అధికారులు భూమిని కాపాడాలని, కబ్జా చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. आज एक वफद जगत्याल जिला कलेक्टर साहब के पास आके वक्फ बोर्ड की ज़मीन के ताल्लुक़ से एक मेमोरेंडम जिला कलेक्टर साहब को दिया गया है. जिस ज़मीन के बारे में हम बात करें वो ज़मीन है 265 सर्वे नंबर में. उसमें जो है इलीगल कंस्ट्रक्शन चल रहे हैं उसको रोकने के लिए दिया गया है. और इतनी ताज्जुब की बात है कि 265 सर्वे नंबर उनके पास भी जो है निषेधित वक्फ बोर्ड की ज़मीन है बोल के लिखा हुआ है. उसके बावजूद भी रजिस्ट्रेशन ऑफिस वाले रजिस्ट्रेशन कर रहे, म्यूनसिपल वाले परमिशन दे रहे. हम इससे पहले भी 1465 और दूसरे नंबर में मेहनत करे हैं और 2 जगह कंपाउंड उठाए हैं. हम आप कोरटले की आवाम से इस्तदुआ करते हैं कि आप भी हमारा साथ दें. इसमें हमारा कोई ज़ाती मफाद नहीं है. हम जो है फी सबीलिल्लाह राह सबीलिल्लाह अल्लाह की तरफ से हम ये अल्लाह की ज़मीन वक्फ बोर्ड इसका मालिक सिर्फ अल्लाह है और हम इसको हिफाजत करना हमारा फ़र्ज़ बन के हम आगे आए हैं. इसमें हमारा कोई ज़ाती मफाद नहीं है. आप लोग हमारे ताल्लुक़ से जो गलत फहमियाँ हैं अगर हमारे सामने आके बात करें तो हम पूरी गलत फहमी आपकी दूर कर देंगे. खुदा के वास्ते आप लोग गलत फहमियाँ मत फैलाइए, हमारा साथ दीजिए, या नहीं तो हम आपका साथ देंगे. हम आपको तैयार हैं तो हम आपका साथ देंगे. ये इतना मुझे मौका दिया गया है, मैं इसका शुक्रिया अदा करता हूँ. खुदा हाफिज़. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోరుట్ల మండలంలో ఏదైతే వక్ఫ్ ల్యాండ్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రొటెక్షన్ చేయాలని కొన్ని రోజుల క్రితము కమిటీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొన్ని ల్యాండ్స్కి బౌండరీస్గా పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి సుగా దాని మీద సుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కోరుట్లలో సర్వే నంబర్ 265లో గల ఏదైతే కన్స్ట్రక్షన్ అయినాయో గతంలో కొంతమంది అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాతపూర్వకంగానే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు ఆర్ఐ గారు సుగా అక్కడ వచ్చారు, చూశారు, వెళ్ళారు. దానికి సంబంధించిన సుగా ఫొటోస్ సుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అందులో పర్మిషన్ ఇచ్చినట్టు మనం ఫిర్యాదులో పేర్కొన్నాము. ఆ పర్మిషన్ ఏదైతే ఇచ్చారో వెంటనే దాన్ని క్యాన్సల్ చేయాలి. ఎవరైతే ఆ చట్టానికి విరుద్ధంగా ఏదైతే పనిచేశారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. बरकातहू आज कुरुटले का एक वफ्द जो वक्त की कुरुटले में आराधी है, जिस जो सर्वे नंबर 265 सर्वे नंबर में वाक़ है, जो कुरुटला और जगत्याल हाईवे रोड पर ज़मीन वाक़ है, जो म्यूनसिपल के टाउन प्लानिंग में यही हाईवे रोड पे वाक़ है बोल के बता रहा है. ये ज़मीन को जो वक्फ बोर्ड की ज़मीन है, वक्फ बोर्ड की ज़मीन अल्लाह की ज़मीन है. इस ज़मीन को बाज़ाब्ता कुछ शरपसंद लोग
जो म्युनिसिपल के लोगों के आंखों के सामने धूल झोंककर और म्युनिसिपल के ओहदेदारों के साथ मिलकर इसके अंदर बड़े बड़े कॉम्प्लेक्स बनाए जा रहे हैं। इस मामले के लिए हम लोग ने कुछ अरसे पहले वफद आरडीओ कुरुटला और तहसीलदार कुरुटला और जनाब कमिश्नर साहब को भी दिया गया। आज फिर वफद आकर जिसके अंदर जनाब मैं मोहम्मद अब्दुल वसीम डिस्ट्रिक्ट माइनॉरिटी वाइस प्रेसिडेंट और जनाब अब्दुल नईम नुमाइंदे काउंसलर और कुरुटला जनरल बॉडी के नायब सदर कांग्रेस पार्टी जनाब मुल्ला मसूद साहब, जनाब वक्फ प्रोटेक्शन कमेटी के सदर जनाब अब्दुल खालिक साहब, अमानत बैंक के नायब सदर जनाब नजीब साहब, अब्दुल खयूम साहब और वक्त के मेंबर जनाब अब्दुल बारी साहब की मौजूदगी में कलेक्टर साहब को एक मेमोरेंडम दिया गया और इस मेमोरेंडम के अंदर करोड़ों की मुसलमानों की ज़मीन को बचाने के लिए अपील की गई और इसकी इतला वक्त के इंस्पेक्टर और वक्त के चेयरमैन और वक्त के सीईओ साहब को भी इतला दिया गया है। हम लोग आप लोगों से अपील करते हैं कि कुछ लोग हर अच्छे काम के पीछे कुछ बड़े सर वाले लोग हमारे ऊपर एक नए इल्ज़ाम लगाने की कोशिश कर रहे हैं। कुछ बड़े सर वाले लोग जो अपने आप को बड़े बोलते हैं मगर वो अल्लाह की नज़र में कोई बड़े नहीं है। अल्लाह हर एक बराबर का इंसाफ करने वाला है। वो लोग हमारे ऊपर नए एलिगेशन नए इल्ज़ाम लगाने की कोशिश कर रहे हैं। हम आप कुरुटले की आवाम से इस बात की गुजारिश करते हैं कि आप फौरन हरकत में आए और वक्त की ज़मीन को बचाएं। आप और हमारा इसके अंदर किसी का कोई ज़ाती मफाद नहीं है। अल्लाह से हम दुआ करते हैं कि हमारे हक में आप लोग दुआ करें और इस वक्त की ज़मीन को बचाने के लिए आप भी हमारा साथ दें। ये वक्त जो दिया गया है मुझे बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम।